లేఖన భాగము మరొకసారి చదువుతున్నా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రభునందు ప్రియులరా, దేవుడు ప్రేమ స్వరూపి అని అక్కడ 1 అని రాసి కింద ఫుట్ నోట్లు ఏం పెట్టాడు? దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక విషయం అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఈ విశ్వములో నిలిచేవి 3. ఏంటవి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 శ్రేష్టమైనది ప్రేమ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏది శ్రేష్టమైనదో, దేవుడు ఏ ప్రేమ అయి ఉన్నాడో ఆ ప్రేమను దేవుడు చూపించాడు ఈ విశ్వంలో. అవునా? ఈ విశ్వంలో దేవుడు చూపించే ప్రేమ ఎలాగుంటుంది? నేను శుక్రవారం నాడు శ్రేల సమాజంలో మాట్లాడుతున్నప్పుడు చెప్పాను. ఆయన ప్రేమ ఎలాంటిదో యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు ఆ రోజుల్లో ఆయన వాక్యం చెబుతూ ఒక సందర్భంలో, అప్పుడు నేను చాలా విశ్వాసములో చాలా క్రొత్తగా ఉన్నటువంటి విశ్వాస యాత్రలో ఎన్నో విషయాలు దైవజనుడు చెప్తున్నప్పుడు నేను వింటున్నప్పుడు నాకు ఆ విన్నప్పుడు కలిగినటువంటి ఒక అనుభవాన్ని మొన్న నేను శ్రేల సమాజంలో చెప్పాను. ఏంటంటే, తప్పిపోయిన కుమారుని యొక్క కథ. తప్పిపోయిన కుమారుని కథలో కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దూరదేశమునకు వెళ్ళి దాన్ని ఏం చేశాడు? పాడు చేసేసాడు. పాడు చేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఉన్నంతసేపే ఎవడైనా మన చుట్టూ ఉంటాడు. డబ్బులు అయిపోయిన తర్వాత ఉంటారు ఎవరైనా? ఎవరు ఉండరు. డబ్బులు ఉన్నంత వరకు సామెత ఉంది లోకంలో, బెల్లం ఉంటే ఈగలు చీమలు 2 వస్తాయి. రాయి ఉందనుకోండి, బెల్లం ఈగలు వస్తాయి, చీమలు ఈగలు వస్తాయా? రాయికేం పట్టవు. డబ్బులు ఉన్నంత వరకు అలాగే మన చుట్టూ జనం ఉంటారు. కానీ మన అభిప్రాయం ఎలాగుంటుంది? ఆనాడు తప్పిపోయిన కుమారుడు అభిప్రాయం కూడా ఆ దైవజనుడు పాటలో రాశాడు. ఆ 303వ పాట మన సత్యదేవర్చిన పాటల పుస్తకంలో ఆయన అనుభవం చెప్తున్నాడు. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ, దేవానింజేరితి. ఏమనుకున్నాడంట? ధనమే సర్వస్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ, దేవానింజేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము అంటే అభిప్రాయాలు చెబుతున్నాయి. ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీ కనుక బైబిల్లో లేకపోతే మనలాంటి వాళ్ళ కథలో ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, నిజంగా తెలియదు. కానీ ఈ లోకంలో అయితే ఈ చిన్న కుమారుడు చేసినట్లు ఎవడైనా చేస్తే తండ్రి ఇంటికి రానిస్తాడా? కొంతమంది ప్రేమ ఉంటుంది, చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అభిప్రాయాలు ఎలాగ ఉంటాయంటే, దూరదేశములోన బాగుందు నన్ను కొనుచు, తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల, తరిమే దారిద్ర్యము,
దాక్షణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము అనుకున్నాడట. ఇక్కడ ఉంటే మన ఆయన దగ్గర ఈ పొలం పనులు, ఈ పశువులు, ఇవన్నీ తప్ప ఏముంది ఇక్కడ? శుభ్రంగా దూరదేశం వెళ్తే ఎంత బాగుంటుందో. తరలిపోయిరి నేను నమ్మిన ఇతులెల్ల. అందుకనే ఎవరిని నమ్మద్దని చెప్పేది. ఎవరిని తొందరగా నమ్మకూడదు. ఇంక వెంటనే అలా నమ్మితే ఏమొచ్చిందంట? తరిమే దారుఢ్యం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? దాక్షిణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయమన్నాడు. ఈ స్టోరీ అంటే కొంతమంది దైవజనులు వారి వాక్య చెప్పే ఒరవడిలో వారి చెప్పే ఆ వ్యాఖ్యానము చెప్పే పద్ధతి అవతలి వ్యక్తుల యొక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట. అలా ఆయన వివరించి చెప్తూ మొత్తం అయిపోయిన అందరూ బారిపోయారు, ఎవడు లేడు, దరిద్రం. ఇప్పుడు ఆఖరికి ఆకలి వేస్తే తినటానికి పందిపొట్టు తిందామని ట్రై చేస్తే ఆ పందులు కూడా తిననివ్వట్లేదు. అవి ఏం చేస్తాయి? కుమ్మవతలు పడేస్తాయి. అది పనోడి వాళ్ళు చేరి వెంటనే జీతం ఒకటి తెస్తాడా? ఇంకా చాలా బాధపడి అక్కడ కూర్చొని అప్పుడు వచ్చిందంట. ఏంటది? అప్పుడు వచ్చిందంట. ఏంటి? బుద్ధి వచ్చిందంట. అప్పుడు లేచాడు బుద్ధి వచ్చి. అప్పుడు అనుకున్నాడు, మా నాన్నగారి దగ్గరికి వెళ్తానని అప్పుడు అనుకున్నాడు. ఏమని? కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనిగరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోము. కాబట్టి ఇంత ప్రేమ. ఇలాగనుకున్నాడు, వెళ్తున్నాడు. ఇక తండ్రి ఇంకా వీడు వెళ్తూ ఉన్నాడట. ఆడు కనబడ్డమే ఆలస్యం. వెంటనే తండ్రి చూశాడట. ఏం చేశాడు? నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నీ జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలు. దేనికి సాక్ష్యం? యేసు ప్రేమకు ధరలు. అంటే అసలు ఆయన ప్రేమను వివరించాలంటే ఎలాంటి సాక్ష్యం ఒకటి ఉండాలి. యేసు ప్రభు చెప్పిందే ఇది. అయితే ఇందులో గొప్ప విశేషం ఏంటంటే మారు మనసు పొందాడు తండ్రి దగ్గరికి రావడం తర్వాత సంగతి. కానీ వాడు అలా వస్తూ ఉండగానే ఎదురెళ్ళి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికాడని గొప్ప విందు ఏర్పాటు చేశాడట. ఆ రోజుల్లో అది విన్నప్పుడు అనిపించింది. అప్పుడు నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు నేను అనుకున్నా, 22 సంవత్సరాలు నేను నా తండ్రిని విడిచి ఈ లోకంలో పడి అదే సర్వస్వం అనుకొని తిరుగుతున్నా అని చెప్పని కళ్ళం నీళ్ళు తిరిగిపోయినాయి. ఈరోజు నేను దేవుని మందిరానికి వస్తే ఆయన నన్ను త్రోసేయలే. ఏం చేశాడు? వచ్చి పరిగెత్తుకొని నన్ను హత్తుకొని నా మెడ మీద పడి ముద్దు పెట్టి నన్ను తన గృహంలోకి. అందుకనే ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యా. మీకు బాగా గుర్తుంటే చెప్పండి, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా నేను రోజు టేప్ రికార్డ్, ఆ రోజుల్లో టేప్ రికార్డు ఉండేది, క్యాసెట్. ఒక క్యాసెట్ కొనుక్కొని టేప్ రికార్డు పెట్టి ఆ టేప్ రికార్డులో రోజు ఇదే పాట పెట్టుకునేవాడిని. ఎందుకంటే యేసు ప్రభువుని నేను అంగీకరించిన తర్వాత నేను చాలా అవమానపడ్డాను. ఆ అవమానపడినందుకు గాను నేను ఒక పాట పెట్టుకొని భయంకరంగా ఎప్పుడు చూసినా సరే అదే పెట్టేవాడిని. కానీ చాన్నాళ్ళ తర్వాత తెలిసింది ఇది అంతిమయాత్ర పాటనే. కానీ
బాధ లోపలనమాట. ఆ బాధకి ఎప్పుడు చూడు ఏదైనా పాటలు పెట్టుకుందాం అని ఏసన్ గారి పాటలు, ఆ పాటలు, ఈ పాటలు మా నాన్నగారు తెస్తే అయ్యేం పెట్టేవాడు కదా, ఫస్ట్ ఇదే పెట్టేవాడు. ఛానల్ తర్వాత ముందు తెలియదు కదా, కానీ పాట చాలా బాగుందని పెట్టేవాడిని. కానీ నిజానికి ఆ పాట విన్న రోజుల్లో దాని మర్మం నాకు తెలియదు. కానీ తర్వాత తెలిసిన తర్వాత మాత్రం చాలా సంతోషించాను. పాడానా? ఏం పాట? లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని, అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో, పరవాసిని నే జగమున్న ప్రభువ, పరవాసిని నే జగమున ప్రభువ, చూచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే ఎందుకో తెలియదు కానీ నాకు తెలియదు కానీ ఈ పాట విని 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 చివరాఖరికి యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు చనిపోయి ఆదివారం నన్ను దగ్గరికి పిలిచి, బుధవారం చనిపోతాడు, ఆదివారం పిలిచి మాట్లాడతా నాకు చెప్పాడు, ఒరేయ్ ఏం రా అని పిలిచేవాడు నన్ను. చిన్నోడిని, చాలా రిటైర్డ్ పర్సన్ ఆయన. నాన్నగారు అని వెనకాల తిరిగేవాడు. ఆయన పిలిచాడు, రే ఈ జీవితంలో ఇప్పుడు కూడా ఏదైనా కోల్పోరా, పర్వాలేదు, కుటుంబాన్ని కోల్పో, డబ్బులు కోల్పో, ఉద్యోగం కోల్పో, అన్నీ కోల్పో, ఏం పర్వాలేదు, కానీ యేసుని మాత్రం కోల్పోవద్దన్నాడు. అందుకనే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు స్టేటస్ పెడతా, ఆయన కొటేషన్ వస్తానా, స్టేటస్ పెడతా. ఆయన చెప్పిన మాట, ఒకవేళ నీ జీవితంలో ధనము లాస్ అయ్యావనుకో, ఇఫ్ మనీ ఈజ్ లాస్ నథింగ్ ఈజ్ లాస్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ సంథింగ్ ఈజ్ లాస్, కొంచెం, ఇఫ్ ఫెయిత్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ అని. విశ్వాసం పోయిందో కథం, మొత్తం అని పోయినట్టే. కొంచెం క్యారెక్టర్ పోయినా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు దావీదు క్యారెక్టర్ ఉందా, కొంచెం పోయింది, కానీ ఏమన్నా నష్టపోయాడా, ఏం లేదు. కొంచెం 51వ కీర్తనలో కొద్దిగా కదిలాడు, మళ్ళీ తిరిగి నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచాడు కదా. సంసోను పడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, వదిలేశాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈసారి ఇప్పుడు ఇంతకు ముందున్న కంటే ఎక్కువ లేపేస్తానన్నాడు దేవుడు. లేపేవాళ్ళు సార్లు ఎవరికి అన్నాడు, అలా అవకాశం ఇచ్చాడు మళ్ళీ. కాబట్టి క్యారెక్టర్ కొంచెం లాస్ అయినా నో ప్రాబ్లం, కానీ ఫెయిత్ మాత్రం వదలద్దు. నువ్వు ఏమైనా కోల్పో, యేసుని కోల్పోవద్దని చెప్పేవాడు. అందుకని ఉదయకాలం ముందు అక్కడ చెప్పినప్పుడు ఒక చిన్న ప్రేరేపణ కలిగింది, చెప్దామని మర్చిపోయాను. ఇప్పుడైతే మళ్ళీ రికార్డింగ్లో ఉంటుంది కదా, ఇప్పుడు చెప్తా. దానికి ఆయన ఎప్పుడో కథ చెప్పేవాడు, మీ అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తా, ఏం పర్వాలేదు. మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ఎన్నిసార్లు చెప్పినా తప్పులేదు. ద్వితీయోపదేశకాండం అనుకోండి. ఆయన చెప్పిన మాట, ఒక రాజ్యంలో రాజుగారు ప్రకటన చేశాడట, రేపు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు నా రాజ్యంలో మీకు ఏది కావాలంటే అది పట్టుకోవచ్చు అని. అంతే, ఇంకా ఏం చేస్తారు, ఇంక డప్పు మోగుతూ ఉంటుంది, ఇల్లు నుంచి ఉంటుంది కదా. డప్పు ఇక్కడ వినపడంగానే ఎంత ఛాన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే బెనిఫిట్ షోకి నుంచి ఉంటారు,
టికెట్ల కోసం హాల్ దగ్గరే మన ఫేవరెట్ అలా నుంచుని మన దగ్గర కూడా ఉన్నారు గబ్బర్ సింగ్ ఫేవరెట్లు బెనిఫిట్ షో కోసం ఉంటారు టికెట్లు ఉండరా రాత్రంతా లైన్లో ఉన్నోళ్ళు ఉంటారు కొంతమంది ఐఆర్సిటీసీ టికెట్ల కోసం ఉంటారు లైన్లో తెల్లవారుజాము నుంచి తత్కాల్ కోసం ఈ ఆన్లైన్ లేని రోజుల్లో దీని స్మార్ట్ ఫోన్ రాని రోజుల్లో ఏంటి పరిస్థితి నేను కూడా చాలాసార్లు కేఆర్పురం స్టేషన్కి తెల్లవారుజామున వెళ్ళి లైన్లో నుంచిన రోజులు ఉన్నాయి ఆ రోజుల్లో ఇంకా అప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ లేదు నా దగ్గర అట్లాగా అందరూ లైన్లో నుంచున్నారు పొద్దున్నే సూర్యోదయం అయింది డోర్ ఓపెన్ చేశారు అంతే ఒక్కొక్కడు వెళ్ళిపోయి లోపలికి వెళ్తే ఒకడికేమో రాజుగారి కత్తి దొరికిందంట ఒకటికి కిరీటం దొరికిందట ఒకటి రాజుగారి బట్టలు దొరికినాయంట ఒకటి గుర్రం దొరికింది ఇక వజ్ర వైడూర్యాల బంగారం ఏం దొరికితే అది మీ ఇష్టం అన్నాడు కదా ఎప్పటి వరకు సూర్యాస్తమయ్యే వరకు వేసుకెళ్ళిపోవచ్చు మొత్తం ఇక దాంతో అందరూ వేసుకెళ్ళిపోతుంటే రాజుగారు చూస్తూ ఉన్నాడు అలాగా మంత్రి గారు పక్కనే ఉన్నాడు కానీ ఏం పట్టుకెళ్ళలేదంట ఏంద్రా ఇది ఏం పట్టుకెళ్ళలేదని డౌట్ వచ్చి రాజుగారు వెళ్ళి అడిగాడంట ఏం మంత్రి నీకు కూడా ఈ అవకాశం ఉంది కదా తీసుకెళ్ళు అంటే నాకు వేరే ఉంది రాజుగారు నేను అది పట్టుకెళ్తానంట అరే వీడు నాకు కూడా తెలియకుండేదో దాచిపెట్టాడు రా మొత్తానికి అని చెప్పని రాజుగారు చాలా టెన్షన్గా వీడికి చూస్తున్నాడు ఇంకా ఏం పట్టుకెళ్తాడు అది సూర్యోదయం ఇంకా దిగిపోతే గేట్ వేసేస్తారు అనే సమయానికి అప్పుడు కూడా అడిగాడంట నాకు వేరే ఉందన్నాడంట అని రాజుగారు అటు తిరిగి ఇటు తిరిగే లోపు మంత్రి గారు రాజుగారిని భుజన వేసుకొని పరిగెడతాడట ఏం మంత్రి నన్ను పట్టుకెళ్తున్నావు రాజ్యంలో బోళ్ళని విలువైన బోళ్ళని అంటే ఏం రాజా ఈ ప్రజలందరూ పిచ్చోళ్ళు రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడ నిన్ను ప్రకటన చేసావు కదా డప్పేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలో మొత్తం పట్టుకెళ్ళిపోండి రేపు మళ్ళీ డప్పేసావు అనుకో ఎవడెవడు ఏం పట్టుకెళ్ళాడో అది తీసుకొచ్చి ఆడ పెట్టకపోతే ఎవడు మెడ మీద ఆడి తలకే ఉండదు అన్నావు అనుకో ఏం చేస్తారు తీసుకెళ్ళాడు లోపల పెడతాడు లేదా అంటే అది రాజ ఆజ్ఞ అంటే రాజు ఎక్కడుంటే రాజ్యం అక్కడ నీకు అవకాశం ఉంటే ఏసుని ఎత్తుకెళ్ళిపో అన్నాడు ఎందుకంటే ఆయన ఎవరు రాజులకు రాజు ఆయన ఉంటే చాలా లేదా అందుకని పొద్దున పాడాను పాట పొద్దున పాడా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వింటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా అందుకనే ఆయన ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒక తీర్మానం చేసుకున్నాను ఆ తీర్మానం చేసుకుని ప్రయాణం చేస్తూ ఎప్పుడు అందుకనే మర్చిపోకుండా ఈ పాట గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి ఏది పరవాసిని జగమున ప్రభా అందులో చివరి చరణం ఉంటుంది అది నా బ్రతుకులో నెరవేరాలి అది నా బ్రతుకులో నెరవేరాలనే కోరిక ఆ రోజుల్లో పాట పాడి ఈ పాట పెట్టుకున్నప్పుడల్లా బాగా నాకు ఇంకే పాటలు రావు చాలా తక్కువ పాటలు కానీ ఇది పెట్టుకొని విని 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 ఎంత బాగా వినేశానంటే దీన్ని అంత బాగా పాడతా నా నేత్రములు మోయబడుగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములు మోయబడుగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదం పరలోక దేశము చేరుదం పరలోక దేశము నాదు గానము ఇది నిత్యము నాదు గానము ఇది నిత్యము అవునా ఇదేనా నాదు గానము
రోజు ఇదే గానం, మన నోటి నిండా ఇదే ఉండాలి. నా నేత్రములు మూయబడగా అని పాడి 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 శివరాగరికి అటు యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు కానీ ఇక్కడ రంజిత్ ఓఫిర్ గారు కానీ నువ్వేం నేత్రాలు మూయవు బాబు, నువ్వు రాకడి వరకు ఉంటావు అని చెప్పేటికల్లా ఇప్పుడు ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంత ప్రేమమయుడు. ఆయనను మిస్ చేసుకుంటే మన లైఫ్లో ఇంకా ఏమున్నా ఎన్నున్నా అన్నీ సున్నా. ఏమున్నా ఆయన లేకపోతే అన్నీ సున్నా. అందుకనే అయ్యగారు వేణుగోపాలయ్య గారు చెప్తున్నాడు ఎప్పుడు, యేసుని నమ్మి చెడిపోయినాడు ఎవడు లేడు, కానీ నమ్మకుండా బాగుపడినాడు కూడా ఎవడు లేడంట. యేసుని నమ్మకుండా బాగుపడినాడు కూడా ఎవడు లేడు. అందుకనే యేసుని నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఈ కొటేషన్స్ వింటే నాకు అనిపించేది అప్పుడు, బా ఎట్లాంటి దైవజనులు వాళ్ళ యొక్క విశ్వాస యాత్రలో ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నారంటే, ఆ దైవజనుడిని నాకు సత్యం తెలిసినా సరే నేను ఆయన విడిచిపెట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే, యేసు తన ప్రజల మీద ఎంత ప్రేమ చూపించాడో ఆ దైవజనుడు అంత ప్రేమ సంఘం మీద చూపించాడు. అంత ప్రేమ చూపించాడు. ఆయన సంఘాన్ని ఎంత ప్రేమించాడో, తన బిడ్డల కంటే, తన కుటుంబంలో ఉన్న తన కన్న బిడ్డల కంటే కూడా సంఘాన్ని అంత ప్రేమించాడు. కారణం ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, మూడు నిలిచి ఉంటాయి. కానీ అందులో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అలాంటి ప్రేమ తండ్రి అయిన దేవుడు విశ్వములో ఆయన సృష్టించినటువంటి సృష్టికి, ఆ దేవదూతలకు, అలాగే మొట్టమొదట కన్నటువంటి ఒకడు ఉన్నాడు కదా, దేవుడు సృష్టించిన కుమారుడు ఒకడు ఉన్నాడా? ఆయన కన్న కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసు ప్రభువారు. మొట్టమొదట సృష్టించిన కుమారుడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? లూసిఫర్. అంటే ఆయన ఫస్ట్ ఆయన్ని చేశాడా? అందరిని కలిపి చేయలేదా? అందరిని కలిపి చేశాడా, లేకపోతే ఫస్ట్ ఆయన చేసిన తర్వాత మిగతా వాళ్ళని చేశాడా? లేఖనాధారం ఏమైనా ఉందా? అగాపే సంపూర్ణ సువార్త సంఘంలో ఉంటే ఎవరైనా ఎట్లాగ ఎదురు క్వశ్చన్ వేస్తే తక్కువని చెప్పేటట్టు ఉండాలి. సార్ చూడండి సార్, ఉంది సార్ అని చెప్తారా ఎవరన్నా? సరే రండి నేను చెప్తాలే. ఏజ్కెళ్ళు కాదు, ఇంకా గూగుల్ మీట్లో ఎవరైనా చెప్తారా? నీలిమ మోస్ట్ సీనియర్ బ్యాచిలర్ ఉడుముల సంపత్ కుమార్ అని చెప్తాడా? ఏం సైలెంట్గా ఉన్నాడు ఏంటో అర్థం కావట్లేదు. యోబు గ్రంథము 15వ అధ్యాయము, యోబు గ్రంథము 15వ అధ్యాయము 7-8 వచనాలు. 7వ వచనం ఒక్కటి చాలు. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా అని అడిగాడు. ఇప్పుడు ఇదే వచనంలో మొదట పుట్టిన పురుషుడు నీవేనా అని అడిగి మళ్ళీ వెంటనే ఏమన్నాడు? పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా అన్నాడు. అంటే పర్వతములు అంటే ఎవరు? పర్వతములు దేవదూతలు. దేవదూతలను పర్వతములతో పోల్చాడు వాక్యంలో కదా. ఇప్పుడు ఒకప్పుడు ఈ లూసిఫర్ కూడా, పడిపోయిన సాతాను కూడా ఒకప్పుడు ఎవరు? దేవదూత. ఈ దేవదూతను కూడా ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ సర్వభూమిని నాశనము చేయు నాశన పర్వతమా నేను నీకు విరోధనని. అంటే ఇప్పుడు అక్కడ సాతాన్ని కూడా ఏమని పిలుస్తున్నాడు అంటే, ఇప్పుడు దేవదూతలు అందరినీ ఏమన్నాడు? పర్వతమని. అంటే దేవదూతలందరూ పర్వతాలు అయితే, ఈ పర్వతాల కంటే ముందు పుట్టిన ఒక పర్వతం ఉంది, వాడు కూడా పురుషుడే. వాడిని ఏమన్నాడు? ముందుగా పుట్టిన పురుషుడవు నీవేనా అని. ఎవరైనా ముందుగా పుట్టింది? లూసిఫర్.
ఫస్ట్ పుట్టాడు. ఆడు పుట్టిన ఎన్నో మరి లక్షల సంవత్సరాలు మనకు తెలియదు, కానీ క్యాలిక్యులేషన్స్ ఎప్పటికో దేవదూతల సమూహాన్ని చేశాడు, ముందు చేయలే. అయితే మొట్టమొదటిగా దేవుని ప్రేమను అనుభవించిన వాళ్ళు ఇద్దరు. ఒక ఆయనేమో కుమారుడైన క్రీస్తు, రెండొక ఆయన లూసిఫర్. ఇప్పుడు దేవుని ప్రేమను సంపూర్ణంగా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? తండ్రి అయిన దేవుని కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఎలాగా? అది ఉదాహరణకి ఏదో ఒకటి చెప్పాలి కదా. చాలా విధేయుడు. ఎంత విధేయుడు అంటే చాలా సూచనలు, చాలా ఉదాహరణలు చెప్పాను ఇంతకుముందు నేను. దేవదూతలలో గనుడగు ఒక దూతలాగా ఈయన కూడా ఉండేవాడు. దేవదూతలకు చెప్పిన పనులు, ఎన్నో పనుల్లో ఒకానొక పని తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఆయా దేశములను, ఆ ప్రపంచంలో ఆయా దేశములను, ఆయన విశ్వలోకాలలో ఉన్న ఆయా భూగ్రహాలను దర్శించాలి అనుకున్నప్పుడు సమాచారం ఎవరు పట్టుకెళ్ళాలి? వేకువ చుక్క పట్టుకెళ్ళాలి. అంటే ఈ దేవదూతలే పట్టుకెళ్ళాలి. ఆ దేవదూతలలో వేకువ చుక్కలలో ఒక వేకువ చుక్క ఎవరు? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా తండ్రి అయిన దేవుడు వెళ్తున్నాడంటే ముందు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి? వేకువ చుక్క కరెక్టేనా? ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కరెక్టేనా? ఇప్పుడు మనకి వాచిలు లేని కాలంలో, పాత రోజుల్లో 100 ఏళ్ల క్రితం పొలానికి రైతులు పొద్దున్నే లేచి వెళ్ళాలంటే గడియారం లేని కాలంలో ఏం చూసేవాళ్ళు? తెల్లవారుజాము లేచి తూర్పు దిక్కును చూస్తే అప్పటి వరకు లేని ఒక కొత్త చుక్క కనబడుతుంది. అది కనబడిందంటే అర్థం ఏంటి? ఇంకో 2-3 గంటల్లో సూర్యుడు వచ్చేస్తాడని లేచి గబగబ పనులు చేసుకుని క్యారేజీలు కట్టుకుని పొలానికి వెళ్ళేవాడు. గడియారం లేని కాలంలో టైంను చూసే పద్ధతి అది. అంటే సూర్యుడు రావడానికంటే ముందు ఎవరు వస్తారు? ఈ చుక్క, వేకు చుక్క వస్తుంది. అట్లాగే విశ్వలోకాలలో, గెలక్సీలో లెక్కించలేనన్ని ప్రపంచాలలో ఏ ప్రపంచమునకు దేవుడు వెళ్ళాలనుకుంటాడో ఆ ప్రపంచంలో ఉన్న ఆ భూగ్రహంలో ఉన్న ఆ దేవదూతల సమూహాన్ని కలవడానికి ఆయన వెళ్ళాలంటే ముందుగా ఈ వేకు చుక్క వెళ్ళాలి. అప్పుడు తండ్రి అనే దేవుడు కుమారుణ్ణి పిలిచి, నాయన నేను పలానా భూప్రపంచానికి వెళ్ళాలనుకుంటున్న గెలక్సీలో పలానా దగ్గరికి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇన్ఫర్మేషన్ నువ్వు వెళ్ళాలంటే యేసు ప్రభు వారు ఏమైనా అడ్డు చెప్తాడా? ఏంటి నాన్నగారు, నేను కొడుకుని, నేను వెళ్ళాలా? ఇప్పుడు నేను వెళ్ళాలా? ఇంతమంది లోకంలో దేవదూతలను లెక్కించలేనంతమందిని సృష్టించే కదా, ఎవడో ఒకరిని పంపించేయచ్చు కదా, నేనే పోవాలి ఆడికి అని అండు. ఎవరు? కుమారుడు. ఎందుకండు అంటే తండ్రి యొక్క ప్రేమ ఆయనకు తెలుసు. ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? ఎందుకు చేయాలి ఇన్వాల్వ్ అంటే దేవదూతలందరూ సృష్టింపబడ్డారు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి కలుసుకోవడానికి లేదా ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తే ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. ఎందుకని? ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడా? వచనం ఎక్కడని చెప్తారు ఎవరైనా? దేవుని స్తోత్రం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగును. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మాత్రమే వసించుచున్న ఆ సమీపించడానికి తేజస్సులోకి దేవదూతలు వెళ్ళగలరా? కానీ లోపలికి వెళ్ళి బయట రాగలరు ఎవరు? యేసు ఒక్కడే. ఎందుకు? ఆయనలోని ముక్క, ఆయనలో నుంచి ఈయన బయటకు వచ్చాడు కాబట్టి, జనితైక కుమారుడు కాబట్టి ఇప్పుడు ఆయన సమీపించిన దేశంలోకి వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఇప్పుడు అలా వెళ్ళి వచ్చే ఆయన్ని ఇప్పుడు దేవదూతలతో కలిపేశాడు. ఇప్పుడు గనుడకు ఒక దూతగా కలిపేశాడు. వాళ్ళందరికీ ఈయన ఎలాంటి వాడట? అప్పుడప్పుడు పిలుస్తుంటాడు కదా,
ఆ? ఆ, నేను చెప్పేది చెప్పండి. చెలికాడు. ఆయన వీళ్ళందరికీ చెలికాడు అని బైబిల్లో ఉందా సార్? ఉందా బైబిల్లో? ఏదైనా పదం వాడితే బైబిల్లో ఉంటేనే, లేకపోతే బ్రో అని చెప్పేవాడిని. బ్రో కాదా ఆయన? ఎవరైనా చెలికాడు ఆయన. చూడండి 45వ కీర్తన, కోరహు కుమారుల కీర్తన. మనం పాట పాడతాం కదా, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము. ఆ పాట రాసినటువంటి ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆ రాసినటువంటి పాట రాసింది మాత్రం కోరహు కుమారులు. వాళ్ళు చెప్పారు ఏమని? 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అన్నాడు. అంటే ఎవరితో కంటే హెచ్చుగా? చెలికాండ్ర కంటే హెచ్చుగా. అంటే ఇప్పుడు దేవదూతలందరూ ఈయనకి ఎవరు? చెలికాండ్రు. ఈ చెలికాండ్ర కంటే హెచ్చుగా ఈయన ఆనంద తైలముతో ఏం చేశాడు? అభిషేకించాడు. కాబట్టి ప్రభునందు పిల్లారా, అలా అభిషేకించినప్పుడు మరి ఆయన వాళ్ళతో పాటు సమానముగా ఒకడుగా తిరుగుతూ ఉన్నాడు. అందుకనే మళ్ళీ గనుడగు ఒక దూత అంటున్నాను కదా, నిజమేనా? గనుడేనా? ఉందా లేఖనంలో? అది ఎక్కడుంది చెప్పండి ఇప్పుడు. ఏం సరే వాళ్ళు అన్ని క్వశ్చన్లు అంటారు. గనుడగు ఒకడు. ఇప్పుడు చెప్పు నీవా సంపత్ కుమార్ ఉడుముల. యోబు గ్రంథము ప్రభునందు ప్రియులారా 33వ అధ్యాయము. యోబు గ్రంథము 33వ అధ్యాయం 23వ వచనం, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల. ఈ మధ్యవర్తి అనే పేరు ఎవరికి ఉందండి? అంటే ఇప్పుడు గనుడగు ఒకడు ఎవరండి? ఎవరెవరికి? వేలాది దూతలలో గనుడగు ఒకడు వాళ్ళకి ఎవరు? మధ్యవర్తి. అంటే అక్కడ కూడా ఈయన మధ్యవర్తి. నరుడికి మన దేవునికి మధ్యవర్తి ఎవరు? ఈయనే. దేవునికి దేవతలకు మధ్యవర్తి ఎవరు? అంటే మధ్యవర్తి అంటే ఇప్పుడు ఈయన ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన లోపల ఆయనకి వెళ్తుంది. అంటే అంతగా ఉండి దేవుని ప్రేమను, అంటే నేను సృష్టించిన నా బిడ్డలు నాకు దూరంగా ఉన్నారు, నా దగ్గరికి రాలేరు, కానీ వాళ్ళని నేను ప్రేమించాను, వాళ్ళకి నా ప్రేమ తెలియాలి, నేను ఎంత ఉన్నతుడినో, నాకున్న లక్షణాలు ఎలాంటివో వాళ్ళకి తెలియాలంటే నాలాంటి గనుడైన నా కుమారుడు, నాలో సరి సమానమైన దేవుడుగా ఉండుటకు విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం కలిగిన వాడిని ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఉంచి వాళ్ళకి ఏదైనా పని చెప్తుంటే ఈయన వాళ్ళతో పాటు ఈయన కూడా ఏం చేస్తాడు? పని చెప్తాడా? ఈ పని చేయాలంటే ఆయన హ్యాపీగా చేస్తాడు. ఎందుకు? ఆ దేవుని అంతరంగములో ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంటో కుమారుడు గుర్తించాడు. కానీ సృష్టించినట్టు గుర్తుపట్టాడా? గుర్తుపట్టలే. నేను అడుగుతున్నా, దేవుడు సృష్టించిన ఆ కుమారుడైన లూసిఫర్కి ఏమన్నా తక్కువ చేశాడా? అందము, ఐశ్వర్యము, సౌందర్యము, లేదా జ్ఞానము, లేదా శక్తి ఏదైనా తక్కువ ఉంది అడిగి? విశ్వలోకాలలో ఉన్న దేవదూతలందరిలో కల్లా మంచి జ్ఞానము కలిగినోడు, బలము కలిగినోడు, సౌందర్యము కలిగినోడు, ఏది తక్కువ చేయలే. మొట్టమొదటిగా వాడొక్కడే ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుని ముద్దులు పొందుకున్నవాడు, ఈ విశ్వములో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం ఆయన పాదాల దగ్గర ఉండి నేర్చుకున్నవాడు. కానీ ఆయన ప్రేమను వాడు గుర్తుపట్టలేకపోయాడు. ప్రేమను గుర్తుపట్టలేకపోయాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు
తండ్రి అయిన దేవుడు తనకున్న సమస్తమును తన కుమారుడికి ఇచ్చేశాడు కదా. ఇప్పుడు తన కుమారుడికి ఇచ్చేస్తే ఆ కుమారుడు ఒక్కడే ఏం చేసుకుంటాడు? ఉదాహరణగా అడుగుతున్నా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం సమస్తమునకు ఆయన ఏం చేశాడు? కుమారుణ్ణి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని ద్వారా సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అన్నాడు కదా. చాలు. ఇప్పుడు ఆ కుమారుని సమస్తమునకు ఏం చేశాడు? వారసుని చేసేసాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వారసుని చేసిన ఆ సమస్తమునకు అంటే ఎంత ఉంటుంది? లెక్కించలేనంత. మొన్న ఎప్పుడో ఫేస్బుక్లో చదివారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని కేజీలు బంగారం అమ్మేశారట. టన్నులు, కేజీలు కాదు. అమ్మేసిన డబ్బులు ఆడిటర్ తెలియదు కానీ అమ్మేశారని మాత్రం వచ్చింది ఫేస్బుక్లో. ఎవరు అమ్మారు, ఎంతకు అమ్మారు తెలియదు. మొత్తానికి బంగారం అయితే ఇప్పుడు దేశానికి కొంత నిల్వ ఉంటుంది. బంగారం డబ్బు నిల్వ ఉంటుంది, బంగారం నిల్వ ఉంటుంది. చాలా అబ్బా 156 టన్నులంట. ఇన్ఫర్మేషన్ వచ్చేసింది మనకి. ఇందులో కూడా ఉడుమూల సంపత్ కుమార్ ఫస్ట్ ఉన్నాడు. 156 టన్నులట. ఒకటి కాదు, రెండు కాదు. ఒక గ్రామ్ అంటేనే ఉలిక్కి పడుతున్నాం మనం. ఎందుకు? 15,000 ఉంది. ఈ మధ్యన బంగారం రేటు పెరిగిపోయిన తర్వాత ఇంకా ఇది చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోయినాయి. మన ఎక్కడో ప్లాట్ఫామ్ మీద అమ్మాయి వెనకాల నుంచి లాగాడు, చైన్ కట్ అయిపోయి అక్కడే పడి బ్లడ్ మొత్తం ఇదే చనిపోయింది అమ్మాయి. చాలా భయంకరం. మాస్కులు పెట్టుకుని హాస్పిటల్కి వెళ్తున్నారు, లిఫ్ట్ ఎక్కినట్టు ఎక్కుతున్నారు. దిగేటప్పుడు సడన్గా అక్కడ ఉన్న ఒక్క అమ్మాయి అయితే మెల్లది పట్టుకుని లాక్కొని పారిపోతున్నారు. బంగారం రేటు పెరిగిన తర్వాత దొంగలు ఎక్కువైపోయారు. కానీ అసలు దొంగల సంగతి పట్టించుకోవట్లేదు. 156 టన్నులు అంట. ఒకటి కాదు, రెండు కాదు. గ్రామ్ 15,000 చెప్పున కేజీలు లెక్కేస్తే ఎన్ని టన్నులు? 156 టన్నులు అంటే ఎన్ని లారీలు? అంటే 16 లారీలు. 16 లారీలు బంగం అమ్మారంట. చూసుకోండి. మరి మొత్తం మన ఇండియాలో 156 టన్నులు ఉంటే ప్రపంచం మొత్తం ఎన్ని టన్నులు ఉంటుంది? ఒక్క ఈ ప్రపంచంలోనే ఇన్ని టన్నులు ఉంటే ఈ గెలక్సీలో ఉన్న ఆ ప్రపంచాలలో ఇంకెంత ఉంటుంది? దాని అంతటికి వారసుడు ఎవరు? దాని అంతటికి వారసుడు ఎవరు? యేసే కదా. ఇప్పుడు ఈయన మొత్తం అంతా పెట్టుకుని ఏం చేస్తాడు? కొంచెం వెయిట్ చేస్తే అర్థమైపోయేది. తండ్రి అయిన దేవుని ప్రేమ అర్థం కావాలంటే వెంటనే అర్థం కాదు. ఆయన ఏదైనా ఒక మాట చెప్పాడు అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? వెంటనే ఆవేశపడిపోతాం. దేవుడే కాదు, దైవజనుడైన ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే తీవ్రంగా ఆలోచించేసి మనము మొత్తం ఏం చేస్తాం? అది దుష్టునికి సంబంధించింది. ఎప్పుడు అలా ఉండకూడదు. చాలా ఎలా ఉండాలో మంచి కూల్గా నిబద్ధతగా ఉండాలంటే దానికి చాలా సాధన చేయాలి. మన మధ్యలో చిన్న క్వశ్చన్ వేసాడు, అయ్యారావు నాకు డౌట్ ఉంది మీరు చెప్తారంటే అది చెప్తాను చెప్పమన్నా. మనోహర్ పెళ్ళికి వారం కూడా టైం లేదు కదా, కొంచెం కూడా మీలో టెన్షన్ కనబట్టలేదు, ఏంటి సగతారట. ఎందుకన్నా నేను నాకెందుకు టెన్షన్? ఇప్పుడు మనం చేయబోయే పెళ్ళి ముంగుర్తుగా యేసుక్రీస్తుకి జరగబోయే పెళ్ళి. ఇప్పుడు ఆ పెళ్లి కోసమే కింద పెళ్లితంత తిట్టింది. నియమించింది పెళ్లితంత ఎవరు నియమించింది? ఫస్ట్ ఆదాము అవ్వలకి పెళ్లి చేసి నియమించింది ఎవరు? ఆయన చేసుకోవాలి కానీ నాకెందుకు టెన్షన్? వాళ్ళ కొడుకు పెళ్ళి వద్దంటే నాకు కొడుకు పెళ్ళి కూడా వద్దు. ఆయన కొడుకు పెళ్ళి కావాలంటే నాకు కొడుకు పెళ్ళి కూడా ఆయన చూసుకుంటున్నా. మనకేం మరి? ఇలాగ మనము ఐడియాలజీ ఉండాలి. ఒకసారి హైదరాబాద్ ప్రయాణమయ్యాం
దగ్గర దగ్గర 10 మంది ఉన్నారు. బస్ స్టాప్లో నుంచున్నాం, బస్సు దొరకట్లా, గంటన్నర టైం ఉంది. మెజెస్టిక్ వెళ్ళి మెజెస్టిక్లో దిగి యశ్వంతపూర్ వెళ్ళి యశ్వంతపూర్ ఎక్కాలి. చూస్తున్నారు అందరూ నా కాసి. ఈ బస్సు దొరకట్లేదు, క్యాబ్ బుక్ చేద్దామంటే క్యాబ్కి చెప్పట్లేదు ఈయన, అసలు ఆ ట్రైన్ దొరుకుద్దో లేదో తెలీదు. ఏందా ఈయన సంగతి నాకు ఏం అర్థం కావట్లేదు అని చాలామంది టెన్షన్ పడిపోతున్నారు. కానీ నేను మాత్రం అట్లా ఆ మయూర్ సాగర్ బస్ స్టాప్ దగ్గర అటు నుంచి అట్లా ఫోన్ చూసుకుంటా టక్మని 2 కార్లు బుక్ చేశాను. చూస్తానే చేశాను. 2 కార్లు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కండి అబ్బాయి అన్నా. ఒక కార్లో కొంతమందిని ఎక్కించి ఒక కార్లో మేము ఎక్కాం. అది లింగరాజపురం హెన్నూరు క్రాస్ దాటంగానే కార్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. ఆయన అక్కడితో క్యాన్సిల్ చేసి ఇంకోటి బుక్ చేసుకోమన్నాడంట. అయ్యగారు మా పరిస్థితి ఏంటి మాకు అర్థం కావట్లేదు, ఇంకా 45 మినిట్స్ మాత్రం టైం ఉందంటే. ఏం పర్లేదు, టెన్షన్ అవుతాను. అప్పుడు అడిగాడు ఒక ఆయన, ఏంది అయ్యగారు అసలు మీ ధైర్యం నాకు అర్థం కావట్లేదు అంటే. ఏంది ధైర్యం, ఎంతమంది ఉన్నాం? 10 మంది ఉన్నాం. 10 మంది హైదరాబాద్ వెళ్తాం, పెద్ద టెన్షనే ఉంది. ఎబ్బాల్ సెంటర్లో నుంచుంటే 500కి బస్సు మాట్లాడి ఎక్కిచ్చేస్తారు. రాత్రికి పోతాయి 5,000 పోతాయి, కానీ జీవితం పోదు కదా, లైఫ్ ఏమైనా పోద్దా అంటే. లైఫ్ పోయే అంత టెన్షన్ వచ్చేసినట్టు. మన ఐడియాలజీ ఎలాగ ఉండాలి, ఇది కాకపోతే బస్సు ఎక్కుతా, అది కాకపోతే ఇంకోటి ఏదోటి చేస్తారు. కానీ టెన్షన్ తీసుకోవడం వల్ల ఏమాత్రం ఒక మూరడెత్తు కూడా పెరుగుతామా? ఏం పెరగదు. యేసు చెప్పిన మాట ప్రకారం కొంచెం మనమే నిబ్బరము కలిగిన బుద్ధి గలవారి నిలబడి అక్కడే ప్రార్థన చేస్తుంటే మేము వచ్చేసాము, వాళ్ళు వచ్చేసారు, అందరం అలా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అలా బ్యాగులు పెట్టుకొని ట్రైన్ ఎక్కగానే స్టార్ట్ అయింది. ఎందుకు టెన్షన్ అంటే చాలాసార్లు మనం ఇలాగ ఉంటాం. అందుకనే దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు లేదా దైవజనుడు ఏదైనా చెప్పినప్పుడు ముందే టెన్షన్ పడిపోయి ఆదర పడిపోకూడదు, కొంచెం వెయిట్ చేయాలి. ఎందుకు చెప్పాడో అసలు. ఇప్పుడు ఈ మాట ఆయన విశ్వలోకాలలో తన కుమారుణ్ణి అభిషేకించినప్పుడు 9వ వచనం ఉంది కదా, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభునందు ప్రియులారా, చాలు అంటే అభిషేకించాడు లేదా? అభిషేకించిన ఆయన ఇప్పుడు 2వ వచనంలో ఏం చేశాడు? సమస్తమునకు వారసుని చేసేసాడు. హెబ్రీ పత్రిక 1:9 చదివా, 1:2లో ఇచ్చేసాడా? ఇప్పుడు ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఈ భూమి మీద నరజాతిని సృష్టించిన తర్వాత 4000 సంవత్సరాలకి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన శిరలో తన ప్రాణం పెట్టి రక్తం కార్చాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోమాకండి. ఇప్పుడు నీకు నాకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము, యోహాను సువార్త 1:12వ వచనము, ఆ తర్వాత అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము, మనము పిల్లలమైతే చాలు, ఇంకా అక్కడ ఆగండి. ఇప్పుడు చెప్పండి, ఈ 3 వచనాలు నీ ముందుంటే దీని యొక్క కాలం యొక్క వ్యవధి ఎంత? హెబ్రీ పత్రిక 1:2
అసలు ఈ భూమే పుట్టిందో లేదో తెలియదు. ఆయనైతే వారసుని, ఆయనతోనే సమస్తము ఆయన సృష్టించాడు కదా. ఒకవేళ ఈ భూమి పుట్టుండొచ్చు, ఈ నరజాతి అయితే ఉండకపోయి ఉండొచ్చు. అంటే ఈ విశ్వంలో ఎప్పుడో జరిగిపోయింది, అది మనకు తెలియదు అసలు. ఇప్పుడు యోహాను 1:12 ప్రకారము ఇప్పుడు నువ్వు కాలాన్ని బేస్ చేసుకుంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే ఎప్పుడది 2025 సంవత్సరాల క్రితం కదా. అట్లాగే రోమాపత్రిక 8:17 చూస్తే ఆ వచనం కూడా ఇప్పటికీ నీకు కాల గ్యాప్ ఎంత? ఒకవేళ 2000 సంవత్సరాలు అనుకో, అటు ఇటుగా ఇంచుమించుగా. ఇప్పుడు మనకి కాల వ్యవధిలో చూస్తే చాలా ఎప్పుడో ఆయన కుమారుని వారసుని చేశాడు, ఆ తర్వాత ఎప్పుడో అంగీకరిస్తే పిల్లలు అన్నాడు, అలా పిల్లలైన వాళ్ళు వారసులు అని చెప్పాడు అనేది మన దృష్టికి ఉన్నటువంటి విషయం. కానీ దేవుని దృష్టికి అయి కాదండి. దేవుని దృష్టికి కాలము యొక్క అంచనా ఎట్లాగా? అబ్బే, ఒక దినము 1000 సంవత్సరాలట. అంటే నీకు నాకు 2025 సంవత్సరాలు, ఆయనకి ఇప్పుడు మోసే చెప్పిన లెక్క ప్రకారం మోసే చెప్పాడు కదా. ఇప్పుడు పేతురు గారేమో ఒక దినము, అందుకనే పేతురు గారు ఏం చెప్పాడంటే చాలా సంగతులు చెప్పినప్పుడు ఒక సంగతి మర్చిపోకుండా అన్నాడు. ఆయన పేతురు రాసిన పత్రికలో చాలా సంగతులు చెప్పాడు, కానీ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుండా అన్నాడు. ఒక సంగతి మర్చిపోవద్దు. ఏంటది? ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు అంటే ఈ భూమి పుట్టిన తర్వాత ఇప్పటికి ఆయనకి ఎన్ని రోజులు అయింది? 3 రోజులు. ఎందుకంటే యేసు ప్రభువుకు ముందు 4000 సంవత్సరాలు, తర్వాత 2000, మొత్తం కలిపి 6000 అంటే ఎన్ని రోజులు? 6 రోజులు ఆయన లెక్క ప్రకారం. ఇప్పుడు మోసే గారు చెప్పిన లెక్క ప్రకారం చూసామనుకో, మోసే గారు చెప్పిన లెక్క ఎట్లా? కీర్తనల గ్రంథము 90వ కీర్తన, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి ఒక జాము వలెనున్నవి అన్నాడు. మీరు చెప్పండి ఇప్పుడు, నిన్నటి వలె అంటే ఎన్ని గంటలు? అంటే 1000 సంవత్సరాలు 12 గంటలు. ఇప్పుడు గతించిన నిన్నటి వలె అంటే 12 ఏళ్ళు. ఒక జాము వలె అంటే మొత్తం ఎన్ని జాములు? రాత్రికి 4 జాములు, ఇంక పగలు 4, మొత్తం 8 జాములు అనుకో. ఇప్పుడు జామ్ అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. అంటే ఇప్పుడు 3 గంటలు ఈక్వల్ టు 1000 సంవత్సరాలు. అంటే ఒక రోజుకి ఎన్ని సంవత్సరాలు? 8000 సంవత్సరాలు. 24 గంటలు కదా. జాముకు 3 గంటలు అంటే 24/3 8. అంటే ఇవి ఎన్ని వేల సంవత్సరాలు? 8000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు ఈ భూమి పుట్టిన తర్వాత ఇప్పటికీ ఆయన దృష్టిలో ఇంకా ఒకటే ఓ రోజు కూడా కాలే ఇంకా. కానీ మనకి 6000 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆయన వాగ్దానం చేశాడు, మొత్తం నా కొడుకు ఇచ్చేసానని. ఇచ్చేసిన తర్వాత 1 డేకి, ఒక రోజు కూడా కాదు, సగం రోజు అయిన తర్వాత చెప్పాడు ఆయన అంగీకరిస్తే నా పిల్లలని. ఇంకొక ఓ పావు రోజు కూడా కాదు, ఓ పావు గంట కూడా కాలే, పౌలు చేత చెప్పించాడు. ఏమని? మీరు పిల్లలైతే. టెన్షన్ పడితే ఇప్పుడు ఏం సార్ వాళ్ళ అబ్బాయికి మొత్తం ఇచ్చేస్తట్లా అండి, మనకేం లేదా అని టెన్షన్ పడితే ఏమైనా ఉందా? ఆ టెన్షన్ పడే దుష్టుడైన సాతాను దేవుని ప్రేమను గుర్తుపట్టలేకపోయాడు. అందుకే నేనేమంటున్నానంటే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ ఈ విశ్వంలోకెల్లా నిలిచేవి 3 కానీ శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడు. ఇప్పటిదాకా నేను చెప్పింది ఉపోద్ఘాతం, అసలు పాయింట్లోకి ఇప్పుడు వస్తున్నా. ప్రేమ కలిగి ఉండుటకు ఏం చేయమన్నాడు?
అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనం ఏమన్నాడు? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అన్నాడా? మళ్ళీ ఇది పౌలు గారు చెప్పిన తీరి. ప్రయాసపడుడి అంటే అంత ఈజీగా ప్రేమ కలిగి ఉండడం అంత ఈజీయా? అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. ప్రేమ కలిగి ఉండడం మనం అనుకున్నంత ఈజీ కాదు. చాలా అసలు మామూలు విషయం కాదు. కానీ పేతురు గారు ఇంకొంచెం డీప్గా చెప్పాడు. ఇంకొంచెం పేతురు రాసిన 2వ పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు అయ్యి బాబోయ్ ఎట్లాగా ఆయన ప్రేమ గెలుడికి ప్రయాసపడమన్నాడు. ఈయనేమంటున్నాడు? మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండు అన్నాడు. అవుతుందా అట్లాగా? ఈజీయా? మిక్కటమైన ప్రేమ. నేను ఎక్కడో ఒక కొటేషన్ చూసా. ఓ భక్తుడు అడిగాడంట యేసయ్యని, ప్రభువా నువ్వు నన్ను ఎంతగా ప్రేమించుచున్నావని. అప్పుడు యేసు ప్రభు సమాధానం ఏమని ఆయన ఇంతగా అన్నాడట. ఎంతగా అంటే తన ప్రాణము పెట్టునంతగా. అంటే తన ప్రాణము పెట్టునంతగా ఎవరైనా ప్రేమించగలరా? మరి మిక్కటమైన ప్రేమ అంటే అదే. మరి అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన మాట్లాడుతూ, ప్రభునందు ప్రియులరా, మూడవ అధ్యాయము 16వ వచనం, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము. అవుతుందా? వేణుగోపాలయ్య గారు చెప్పేవాడు, 2 సహోదరులు ఎడారిలో ప్రయాణం చేస్తున్నారట. ఒక సహోదరుడి దగ్గర ఏం లేవు. ఒక సహోదరుడికి మాత్రం తన భార్య కొంచెం రొట్టెలు అన్నీ కట్టించిందట క్యారేజ్. 2 ప్రయాణం చేస్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి భోజనం టైం అయింది. చకచక వాళ్ళ ఆవిడ కట్టించిన క్యారేజ్ తీసి తింటున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన చూసి, సహోదరుడా, నీ సహోదరుడు ఆకలి కొనినట్టు చూసి నువ్వు కనీసం ఒక్క రొట్టె కూడా ఇవ్వకుండా అలా తినడం భావ్యం కాదు కదా అంటే ఆయన కూడా చెప్పాడంటే, ఎస్ కరెక్ట్, అదే ధర్మశాస్త్రంలో నీ పొరుగువానిది ఏది ఆశించద్దు కూడా వద్దన్నాడంట. అంటే మనం ఏదైనా చేయాల్సి వస్తే ఎవరు ఎత్తుకుంటాం? లేఖనాలను ఎత్తుకుంటుంటాం ఆయన చెప్పిన మాట. కానీ సత్య సంబంధి ఎలా ఆలోచించాలి? అంత సింపుల్గా చెప్పేస్తాడు, షేరింగ్ ఈజ్ కేర్ అని. దానికి దొరకదు రెఫరెన్స్, నెగటివ్లు తేవాలి. ఏం చేయాలి? ఓఫ్రీ గారు చెప్పిన మాట చెప్పండి. క్రీస్తుని కలిగి ఉంటే తప్ప ప్రేమ రాదు. ఇంకా అది వాక్యం. ప్రతి పరిస్థితిని
వివేచించగలిగేటువంటి వివేకాత్మ ఉండాలట. క్రైస్తవుడు రాజకీయం అంటే దాన్ని వివేచించాలి, ఆర్థిక వ్యవస్థ అంటే దాన్ని వివేచించాలి. ప్రతి ఒక్కదాన్ని వివేచించేంత వివేచన ఆత్మ కలిగి ఉండాలి. ఆన్ ది స్పాట్లో నువ్వు లేఖనాలు చూడడం కాదు. ఒకవేళ ఈయన కొనుక్కోవడానికి ఒక షాప్ ఉండి ఆయన దగ్గర డబ్బులుండి ఆయన కొనుక్కోకుండా నన్ను అడుగుతున్నాడంటే నువ్వు చెప్పిన లేఖనం కరెక్ట్. ఏది? నీ పొరుగువాడిని ఆశించద్దు అనేది. కానీ నువ్వు ఎడారిలో ఉన్నావు, నువ్వు వెళ్ళి కొనుక్కోవడానికి అవకాశం, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ నువ్వు వెళ్ళి కొనుక్కునే అవకాశం నీకు లేదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వివేచించిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మనం ఉన్న ప్లేస్ ఏంటిది, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివి, కాబట్టి మనం ఏం చేయాలి? ఈ వివేచన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరికి. మనం చెప్పుకోవడానికి ఎన్నో లేఖనాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ చాలా కష్టం చేయడానికి వచ్చాడు కల్లా. నేనేమన్నానంటే ప్రాణము పెట్టు బద్దులమై అంటున్నాడు, కానీ చెప్పడానికి అందరూ సత్య సంబంధులే. అందుకని అలా కిందకు వచ్చిన తర్వాత చెప్పాడు. 17వ వచనం నుంచి చదవండి. అసలు సత్య సంబంధం ఎవడో చెప్పాడు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రపురు కనికరము చూపని వాని దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోనూ ప్రేమింతుము, ఇందువలన మనము సత్య సంబంధులమని. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు సత్య సంబంధులు కాదు. ఎవరు సత్య సంబంధులు? ఇవంతా వివేచించగలిగేవాడు. మాటతో నాలుగుతో చెప్పడు, ఏం చేస్తాడు? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిస్తాడు. అట్లాంటి ప్రేమ ఎంతమంది చూపగలరు? అందుకనే ప్రభునందు పిల్లరా, దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞలైనా కానీ అవి చేయడము పాటించడము చాలా కష్టం కాబట్టే ఆజ్ఞలుగా ఇచ్చాడు. ఈజీ అయితే ఇచ్చేస్తాడా? ఈజీ అయితే ఇస్తాడా? చాలా కష్టం. అయితే ఎప్పుడు ఈజీ అవుతుంది? ఎప్పుడు ఈజీ అవుతుంది? ఆలోచించాలి. అభ్యాసమే. ఎప్పుడు ఈజీ అవుతుంది అని అంటే, ప్రభునందు ప్రియులరా, మనకు దొరుకుద్దో లేదో కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ దొరికితే జీవిస్తా. ఇప్పుడు శృంగారమున దేవాలయము దగ్గర కుంటి భిక్షగాడు ఉన్నాడు. పేతురు గారు నా దగ్గర ఉన్నదే ఇస్తానని చెప్పని ఆయన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందమంటే పొందాడు కదా. గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళాడు. ఇప్పుడు వాడికి స్వస్థత ఎలా కలిగింది? శృంగారమున దేవాలయం దగ్గర పుట్టుకుంటివాడు సంవత్సరాల తరబడి అక్కడ కూర్చొని అడుక్కుంటున్నాడు. చాలామంది దేవాలయంకి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ వీడికి పేతురు, యోహాను, యాకోబులు వచ్చినప్పుడు మాత్రమే, వాళ్ళు ఆయన వైపు చూసినప్పుడు వీడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా దొరుకుద్దేమో వెండి బంగారములు ఆశిస్తుంటే, ఈయనేమన్నాడు? నా దగ్గర వెండి బంగారములు లేవు కానీ నా యొద్ద ఉన్నదే నీకు ఇస్తానని చెప్పిన మాటను బట్టి ఆడికి స్వస్థత కలిగింది. లేచి మందిరంలోకి పరిగెత్తాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అతనికి స్వస్థత ఎలా కలిగింది? విశ్వాసం చేతే. ఆ విశ్వాసం ఎలా వచ్చింది? చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఎలా కలిగింది? ఆడికుంద విశ్వాసం.
ఉండుంటే ఈ ఇన్ని సంవత్సరాలు మెట్ల దగ్గర కూర్చున్నప్పుడు ఎప్పుడో వచ్చేది, అప్పుడు దాకా రాలా. పేతురు గారు యోహాను యాకోబులు మాట్లాడుతున్నప్పుడు, వారి తేరి చూస్తున్నప్పుడు, పేతురు మాట్లాడుతున్నప్పుడు, నాకు దగ్గర వెండి బంగారములు లేవు కానీ నా యొద్ద నాకు కలిగినదే నీకు ఇస్తానని చెప్పి అన్నప్పుడు, ఆ టైంలో వాడు స్వస్థత పొందడానికి ముందు యేసుప్రభువు ఏం చేశాడు? ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరితో వీనికి. అంటే పేతురు గారు ఏం చెప్తున్నాడు సంఘానికి? బాబు, నేను చేయడం వల్ల స్వస్థత రాలే, వాడికి ఏమొచ్చింది? ఎవరు పెట్టారు అది? ఆయన వలన కలిగిన విశ్వాసమే వీడిని స్వస్థపరిచింది. అంటే ఇప్పుడు పౌలు భక్తుడు దీన్ని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? విశ్వాసమునకు కర్తయ్యు అన్నాడు కదా. అట్లకి ప్రేమకి కర్త ఒకడు ఉన్నాడు. అర్థమైంది మీకు? విశ్వాసమునకు కర్త ఎలాగున్నాడో ప్రేమకు కూడా కర్త ఉన్నాడు. ఆ ప్రేమకు కర్త ఎవరో ఆయన్ని పట్టుకోవాలి. ప్రేమ దేవుడే, కానీ ప్రేమకు కూడా కర్త ఉన్నాడట. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయుండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానమునకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. ఇప్పుడు ఈ మాట కొరింథీ సంఘానికి చెప్పాడండి, కానీ కొరింథీయులు గుర్తుపట్టారా? కొరింథీయులు గుర్తుపట్టారా? గుర్తుపట్టుంటే ఒకడి మీద ఒకడు గొడవలు ఎందుకు అవుతాయి? ద్వేషములు, కలహములు, మత్సరాలు ఇవన్నీ ఎందుకుంటాయి? అంటే పౌలు సంఘానికి, కరెక్ట్గా చెప్తున్నాను నేను, పౌలు సంఘానికి చూపించాల్సినంత ప్రేమ చూపించడే లేదా? చూడండి, అపోస్తుడైన పౌలు అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరిచెదను, నన్నును నేను వ్యయపరుచుకుందును, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను. అంటే ఇప్పుడు సంఘాన్ని ఎంత ప్రేమించాడండి? నేను బెంగళూరు వచ్చిన తర్వాత ఏ ప్రసంగాలు తీసుకున్నా, ప్రసంగాల్లో నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు ఎవరి దగ్గర నేర్చుకున్నానో, ఎలా నేర్చుకున్నానో, ఎలా బలపడ్డానో, నా విశ్వాసం ఈ రోజుకి ఇలా స్థిరంగా ఉండడానికి గల కారణం ఎవరో నేను పేరెత్తి చెప్తా. వేణుగోపాలయ్య గారి గురించి చెప్తా, దయాసర్ గారి గురించి చెప్తా, ఓఫ్రే గారి గురించి చెప్తా. కరోనాకు ముందు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, ఎప్పుడు చూసినా పాస్టర్ల పేరు ఎత్తుతాడు ఏంటి అంటాడు. మరి ఇంకెవరి పేరు ఎత్తాలి? నీ పేరు ఎత్తాలా? కొంతమంది దైవ సేవకులు ఉన్నారు, వాళ్ళ ఆవిడ పేరు చెప్పకుండా, ఆమె పేరు ఎత్తకుండా ప్రసంగాలు ముగియవు. మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేము. అది ఆయన బలహీనత. ఒక్కొక్కరికి ఒక బలహీనత ఉంటుంది. నాకు ఒక బలహీనత ఉంది, దైవజనుల పేరు చెప్పకుండా ముగించలేను. ఎప్పుడైనా పొరపాటుని నేను చెప్పినా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు బోళ్ళ క్లాస్ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు చెప్పేప్పుడు నా పేరు నాకు అవసరం అంటప్పుడు అని నేర్చుకుంటారు కదమ్మంటే కుదరదు. అట్లాగా నువ్వు చెప్పద్దు అంటది అమ్మగారు. చెప్పొద్దంటది అసలు. ఎప్పుడైనా సందర్భానుసారంగా చెప్పాను అనుకో, అది కూడా ఇష్టం ఉండదు కొంతమంది. ఇప్పుడు నేను అయ్యగారి పేరు చెప్తే తప్ప, ఎందుకు చెప్తాను అని అంటే ఎందుకంటే మీకు చెప్పా, ఆయన తన కుటుంబము కంటే, పిల్లల కంటే సంఘాన్ని చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమ ఏంటి ఈయనకి అని నేను ఆలోచన చేశా. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించి ఏంటి ఇంత ప్రేమ ఈయనకి. నాకు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏమనంటే, నేను నా పిల్లల్ని నా సుఖంలో కన్నా. నేను అవునా, నా శరీర సుఖంతో నేను కన్నా నా పిల్లల్ని, కానీ నా దేవుడు సుఖంలో కన్నా తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు.
ఆ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘానికి నన్ను అధ్యక్షుడిని చేశాడు. తన ప్రాణమే పెట్టి కొన్న ఈ సంఘాన్ని నా చేతికి అప్పగిస్తే నేను నా సంఘాన్ని ప్రేమించాలా, నా పిల్లల్ని ప్రేమించాలా? ఏది న్యాయం? అందుక ఎంత ప్రేమించాడు అని ఆ ప్రేమతో ఆయన ఎప్పుడు తెలుసుకోకుండా ఉన్నాం. అందుకనే మా ఇంట్లో మెట్ల మీద ఆయన ఫోటో పెట్టాను. ఏందిరా అయ్యగారు అందరు ఫోటోలు వరుస పెట్టుకుంటూ పోయాడు. నాకు అభిమానం పెట్టుకున్నా, నాకు ఇష్టం. పైకి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు నేను చూస్తే ఆయన చిరునవ్వు నాకు ఆశ చూసి ఆ నవ్వు చూస్తే ఒకప్పుడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థన చేసి నా భుజం తట్టి నా ప్రతి పరిస్థితిలో నన్ను ఎంతగా ప్రోత్సాహపరిచాడో సత్యం గ్రహించినా నేను రాలేకపోయాను దగ్గర నుంచి. అంత ప్రేమ. ఆ ప్రేమ ఆయనలో నేను చూసి ఓ పక్క యేసు ప్రేమను పొందుకున్నా, ఓ పక్క దైవజనుని ప్రేమ పొందుకున్నా. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. అంత ప్రేమ పౌలు సంఘాన్ని ప్రేమించాడు. కానీ సంఘం రిటర్న్ ఎలా ఉంది? నేను ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు నన్నంత తక్కువగా ప్రేమిస్తారా అని అడిగాడు. కానీ ఆ ప్రేమకు కర్తయ్యగు యేసుక్రీస్తు దేవుడు మీకు తోడయ్యుండుగాక అన్నాడు. ఈ కొరింథీ సంఘము ఇంత చెప్పి ఇంత ప్రేమ చూపించిన ఆ ప్రేమకు ప్రతిగా వాళ్ళు తక్కువ ప్రేమను చూపించారు. అరే బాబు, అసలు విశ్వాసమునకు కర్త ఎవరో? ఈ ప్రేమ సమాధానము కూడా కర్త ఆయనే. ఆయనే గనక మనలో విశ్వాసమునకు కర్తగా విశ్వాసమును పెట్టినట్లు ఆయన ప్రేమ మనలో పెట్టకపోతే, ఆ ప్రేమైన దేవుడు మనలోకి రాకపోతే, మనలో ఉండకపోతే ఎవరిని ప్రేమించలేం. అందుకనే పౌలు భక్తుడు ఈ సంఘానికి చెప్పాడు, మీరు నన్ను బోలు నడుచుకోండి అని చెప్పాడా? నడుచుకున్నారా? పోనీ ఈయన చెప్పిన కనీసం చెప్పిన మాటలన్నీ అంగీకరించారా? అంగీకరించలా. ఈ అంగీకరించిన ఈ సంఘం ఎట్లాగుంది? కానీ అంగీకరించిన సంఘం ఎట్లాగుంది? అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయములో 6వ వచనములో, మొదటి అధ్యాయము 6వ వచనములో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి అన్నాడు. అంటే ప్రభునందు ప్రియులారా, మరి పౌలు చెప్పాడు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కానీ చాలా సంఘాలు మొదటి శతాబ్దంలో నడుచుకోవాలి. కానీ ఈ సంఘం నడుచుకుంది. అంటే పోలి నడుచుకోవడం అంటే, ఇప్పుడు నేను సబ్జెక్ట్ అంతా చెప్పను. కొరింథీని ఎట్లా ప్రేమించాడో తెస్సలోనికను అలాగే ప్రేమిస్తాడా? అలాగే ప్రేమిస్తాడు. అంటే తెస్సలోనికను ఎలా ప్రేమించాడో తెస్సలోనికులు కూడా పౌలుని అలా ప్రేమించి ఉంటారు. అలా పౌలుని ఒక్కడే కాదు, చాలామంది సంఘాల్లో ఏం చేస్తారంటే, అయ్యగారిని ప్రేమిస్తాం సార్, అయ్యి మోసం చేసేవాడిని ఎట్లా ప్రేమిస్తాం, ఇలా మాట్లాడేవాడిని ఎలా ప్రేమిస్తాం అంటే, ప్రేమ అన్నిటినీ కప్పునని వాక్యం చదువుతాం, ప్రసంగాలు వింటాం, కానీ క్రియారూపంకి వచ్చేటికల్లా చాలా కష్టం. కానీ ప్రేమ అన్నిటినీ కప్పుద్ది. చాలామంది నన్ను అడిగారు, ఏందయ్య గారు అందరూ చెప్పింది అన్నీ వింటావు గారు, కనీసం కొంచెం చెప్పచ్చు కదా, కొంచెం మాట్లాడచ్చు కదా అని నాకు తెలుస్తుంది అది చెప్పేవన్నీ కహానీలని. కానీ నేను నమ్ముతా వింటా. ఎందుకంటే నేను 30 మంది అంటున్నా, 3 లక్షల మంది అంటున్నాడు మా నాన్నగారు ఓఫిరి గారు. మనం ఆయన ఏం చేయాలి? ఆయన కూడా చెప్పాడు చాలాసార్లు ఎందుకంటానంటే ప్రేమ అన్నిటినీ కప్పుద్ది. ఈ రోజు కాకపోతే ఆ రోజు, ఈ రోజు కాకపోతే ఆ రోజు, ఎప్పటికప్పుడు మారుతాడులే. ప్రస్తుతానికి సాతాను వీడిని చెరపట్టుంచాడని తెలిసినటువంటి సేవకుడు ఏం చేయాలి? సాత్వికముతో ఉండాలి. సాత్విక ఎదురు చూడాలి, మారు మనసు పొందుతాడని. దేవుడు ఒకవేళ మారు మనసు దయచేస్తాడేమోని సాత్వికంతో ఉండాలి. జగడం ఆడకూడదు, పోట్లాడకూడదు. ఒకవేళ గద్దించినా చాలా స్మూత్గా ఉండాలి. ఐరన్ సుత్తి పెట్టి కొట్టకూడదు, చెక్క సుత్తి వాడాలి, అది తక్కువ తగులుతుంది.
కాబట్టి పౌలు అంత ప్రేమించాడు సంఘాన్ని. కానీ వాళ్ళు ఏం చేశారు? పౌలుని ప్రేమించడమే కాదు, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం, సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుట ఎవరి చేతి నేర్పడ్డారు అంటే ఇప్పుడు ప్రేమకు సమాధానం కర్త ఎవరు? ఇప్పుడు ఆయనే వీళ్ళకి ఏం చేశాడు? అలా మనకు నేర్పిస్తే తప్ప ప్రేమించలేము. విశ్వాసం అయితే వచ్చేసింది నీలోకి, కానీ దేవుడు ప్రేమ ఉన్న ప్రేమ మాత్రం రాదు. చాలా కష్టం. లేఖనాల పరిశోధనలో నీకు చాలా విషయాలు నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను చాలాసార్లు అన్నీ చెప్పేసా, ఒక్కటి కూడా నేనేమి దాయలేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండాలట. శిక్షిస్తే ఎలా శిక్షించాలి? సాత్వికంతో. అందుకని చెప్పా, ఐరన్ సుత్తితో కాదు, కొంచెం ఎదురు చూడాలి. చెరపట్టిన వీరు వాని ఉరిలో నుంచి తప్పించుకుందురేమో అని ఏం చేయాలి? ప్రభు యొక్క దాసుడు అన్నిటినీ సహించువాడుగా ఉండాలి. కష్టమా కాదా? చాలా కష్టం. కానీ అంత కష్టమే కాదు. ఎప్పుడు? అయ్యగారు జయరాజు గారు చెప్పినట్లు ఎప్పుడు? క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడు. క్రీస్తు లోపల నీ లోపలికి వచ్చేసి నీలో ఉన్నాడు అనుకో, నువ్వు దేన్నైనా ఆయన ఏం చేశాడు? సహించాడు లేదా? తిరగబడ్డా? అన్యాయము పొందుచు అన్నాడు అపోస్తుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి అని బెదిరింపకని ఎందుకు రాశాడు? అవకాశం ఉన్నా బెదిరించచ్చా? పేతురు గారి చెవి నరికితే పేతురుకి చెప్పాడు ఏమని? ఏం పేతురు, మన సైన్యం తక్కువ అనుకుంటున్నావా? ఇట్లా పిలిస్తే అట్లాగా వేల మంది వస్తారు. ఆయన పిలిస్తే కాదండి, అసలు పిలవకుండానే ఎలీషా పర్వతం చుట్టూ ఉన్నారు. ఎలీషాని పిలిచాడా? వీళ్ళు ఆయన వేసేద్దామని వస్తే ఆ వేసినోడు చుట్టూ ఉన్నారట. ఆయనకి కనబడుతుంది, పక్కన గెహజీకి కనబట్ల. కాబట్టి ఎలీషాకే అంత ప్రొటెక్షన్ ఉంటే ఏమండి, ఆయా రాజుల కాలంలో ఒక్క నైటు ఒక దేవదూత కత్తుట్టుకొచ్చాడట. ఒక్క నైటే 1,80,000 మందిని ఎంతమందిని వేసాడట. మళ్ళీ ఏమన్నా 360 మంది కావాలా? 318 మంది కావాలా? అబ్రహాం గారి సైన్యంలాగా ఒక్కడ చాలు వేసేయడానికి. కానీ యేసుప్రభు యొక్క ప్రేమ, ఆయన చెప్పాడు, ఎందుకు బెదిరించవచ్చు, బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. అట్లా మనము కూడా ప్రేమ కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే, నీ జీవితంలో ఏం జరిగినా సరే న్యాయము తీర్చే ఒక ఆయన ఉన్నాడని ఆయనకు అప్పగించి ఆయన నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే ఆ ప్రేమే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? మార్చేస్తుంది. ఏంటి ఇంత ప్రేమ, ఇంత ప్రేమ అని. అందుకని ఫైనల్గా చెబుతున్నాను మీకు, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను, చాలా టైం అయిపోయింది. కానీ ఈ ప్రేమ కలిగి ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఆజ్ఞలు ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడమంటుంది. పేతురు గారు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు,
ఆ ప్రేమ మన కోసం ప్రాణం పెట్టింది. మీ సహోదరుల కోసం ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నామని చెప్తున్నాడు. ఈ ప్రేమ అనేది ఒక్కటి కనుక మనము లైఫ్లో సాధించగలిగితే, కలిగి ఉంటే, క్రీస్తుని మన లోపల ఉంటే ఆటోమేటిక్గా ప్రేమ మన లోపల ఉన్నట్లు. ఎవ్వరు ఎంత హాని చేయి, ఏమైనా చెయ్యి. వేణుగోపాలయ్య గారు ఇంకో మాట చెప్పేవాడు, నువ్వు ఉంటే గంధపు చెట్లాగా ఉండాలనేవాడు ఎప్పుడు. గంధపు చెట్టు ఎందుకు సార్ ఆయన? అయ్యగారు ఎందుకు గంధపు చెట్టు ఎందుకు అంటే, గొడ్డలతో నువ్వు గంధపు చెట్టుని లోపలికి ఇలా కొట్టావనుకో, లోపల నుంచి ఏమొస్తుంది? ఏంద్రా నవ్వు కొట్టావు, నీకు వాసన ఇయ్య అని అంటుంది. అది నువ్వు ఎంత లోతుకు కొడితే అంత సువాసన వస్తుందంట. అలాగ మారిపోవాలని చెప్పేవాడు ఆయన. కానీ చాలా కష్టం. నేను చెప్తున్నాను, ఈ ప్రేమ అనేది ఒక ట్రాష్ అని నిరూపించటానికి దుష్టుడైన సాతాను పన్నే పన్నాగములు ఒకటి కాదు, రెండు కాదు, చాలా భయంకరం. కొన్ని దినాల క్రితము జరిగిన సంగతి చెప్తున్నా. మన సంఘంలో లేరు, బయట సంఘస్థులు ఇంటర్ కాస్ట్ చదువుకున్న రోజుల్లో కానించి ప్రేమించుకున్నారు. ఎలాగోలాగ పెద్దలను ఒప్పించారు. ఇద్దరు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు స్థిరపడిన తర్వాత. కానీ ఒక్క పాపం కూడా చేయలేదు, జారిపోలేదు. వాళ్ళు యథార్థంగా ఉన్నారు పెళ్లి వరకు. పేరెంట్స్ అంగీకరించేంత వరకు ఉండి వెయిట్ చేసి పెళ్ళయింది. 3 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టట్ల. ఎప్పుడైతే పిల్లలు పుట్టట్లేదో అట్నుంచి వాయిస్ వినబడుతుంది అబ్బాయి గారు అమ్మగారిది. ఎవరే, మా వంశం ఎట్లాగే అయిపోవాలా, అనవసరంగా వీడు చెప్పాడని మేము ఒప్పుకొని దీన్ని చేయాల్సి వచ్చింది, దీనికే పిల్లలు పుట్టట్లా, అనవసరం, మా వాడికి వేరే పెళ్లి చేస్తా. ఈ డైలాగులు, మాటలు, నిందలు, అవమానములు చాలా. అవన్నీ తట్టుకోలేక తన విశ్వాసం కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చింది. ఆ దినాల్లో తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆమె ఎంత చెప్పినా సరే ఆమె ఓదార్పు కలగట్ల. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే, ఇలా గదిలే అని చెప్పని దిలీప్ అన్నకి ఫోన్ చేయమని నా నెంబర్ ఇచ్చింది. ఆంధ్రాలో ఉంటారండి. ఫోన్ చేసింది, అమ్మాయితో మాట్లాడుతూ మొత్తం చెప్పింది. అప్పుడు నేను విన్నాను, నీకు చాలా పరీక్షా కాలం అని చెప్పాను. అదేంటనే అంది. అవునన్నా, దేవుని ప్రేమ నిజమైందో కాదో తెలియాలంటే ఆ ప్రేమ నువ్వు ప్రతిగా ఈ భూమి మీద వ్యక్తులు కూడా ప్రేమించారు లేదా? అవునా కదా? యాకోబు రాహేలును ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేస్తే వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఎవరిని చేశాడు? లేని చేశాడు. అది చూసి తట్టుకోలేక, ఏం మాంగారు ఇట్లా చేసావంటే, మా ఊళ్ళో పెద్దమ్మాయి కాకుండా చిన్నమ్మాయికి ఇస్తే కుదరదయ్యా, అందుకని పెద్దమ్మాయిని ఇచ్చానంటే, సరేలే ఆ చిన్నమ్మాయి కోసం కూడా ఇంకొక 7 ఏళ్ళు చేస్తానని చెప్పని కొలువు చేసి చిన్నమ్మాయిని కూడా చేసుకున్నాడు. నేను అడుగుతున్నా, ఎంత ప్రేమించాడు? పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఎందుకు లేరు? అసలు నువ్వు ప్రేమించిన ప్రేమ నిజమైతే ఆ ప్రేమకు అర్థం ఏంటంటే, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఈ ప్రేమకు అర్థం దేవుడే. ఈ ప్రేమ ట్రాష్ అని నిరూపించడానికి సాతాను వేసే ఎత్తులలో ఒక ఎత్తు ఇది. కాబట్టి నువ్వు రక్షణ పొందావు, సత్యం తెలుసు, ప్రవక్తను వెంబడిస్తున్నావు, ఇన్ని తెలిసి ఉండి కొంచెము వివేచనాత్మ కలిగి ఉంటే నీవే నీ కాపురాన్ని సరిదిద్దుకుంటావు. నువ్వు తొందరపడి వందని చెప్పిన నువ్వు విడాకులకి మాకు తల్లి ఎందుకు వచ్చింది నీకు అర్థం కావట్లేదు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆమెకు నేను కొన్ని విషయాలు పర్సనల్గా చెప్పా, ఇప్పుడు లైవ్లో చెప్పడం కుదరదు. చెబితే ఎంత హ్యాపీ అయిపోయిందంటే, ఇది
మాలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ అని నేను నిరూపించుకుంటానని 4 సంవత్సరాలు నేను ఇంకా కలిసి ఉంది. నేను చెప్పి 4 ఏళ్ళేది. మళ్ళీ నాకు ఫోన్ చేయలే. ప్రాబ్లము ఉన్నదాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఆలోచించుకున్నా. ప్రార్థన చేసింది బాగా. దేవుడు ఏం చేశాడంటే ఆ ఊళ్ళోంచి ఇంకో ఊరికి ట్రాన్స్ఫర్ చేశాడు జాబ్. ఇప్పుడు అత్తగారు మామగారి దగ్గర నుంచి కొంచెం విడుదల కలిగింది. ప్రార్థన చేస్తే వివేచన కలిగి ఉంటే, జాగ్రత్త కలిగి ఉంటే ఇది దేవుని ప్రేమ అని నిరూపించుకోవడం నీకు అవకాశం ఉంటుంది. కానీ ఆ అవకాశం కూడా లేకుండా రాహేలుని అంత ప్రేమించి ఆ ప్రేమించిన ప్రేమకు ప్రతిఫలంగా రాహేలు ఏం చేసింది? నాకు పిల్లల్ని ఇస్తావా? ఏముంది? ఏముందో చెప్పండి, పర్లేదు. పెళ్లి చేసుకుని దేనికి? ఇంత ప్రేమించి 14 ఏళ్ళు కొలువు చేశాడు దేనికి? చచ్చిపోవడానికా? ఆదికాండము చూడండి, ఎన్నో అధ్యాయం? 30వ అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబునకు పిల్లల కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలమిమ్ము లేని ఎడల. మరి 14 ఏళ్ళు కొలువు చేసింది దేనికోసమా? ఏమో చచ్చిపోవడానికా? ఆయన ప్రయాసపడింది దేనికి? 14 ఏళ్ళు ప్రేమించాడు, చచ్చిపోవడానికా? అప్పుడు ఆయనకి కోపము రాహేలు మీద రగులుకుందట. రగులుకోనివద్దు, కోపం రగులుకోనివద్దు, ఏదో ఒక దారి ఉంటుంది. అలాగే ఇంకో మాట కూడా చెప్పా. మా వేణుగోపాలయ్య గారు ఎప్పుడు ఒక మాట అంటుండేవాడమ్మా, ఆలస్యము అలక్ష్యం కాదు, ఆలస్యము ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేస్తుందట. ఆలస్యం అలక్ష్యం అనుకుంటాం మనం. అలాగే అబ్రహాము శారా అనుకొని ఉంటే ఈ భూమి మీద ఇస్సాకు అనేవాడు ఒకడు వచ్చాడు. అలాగే ఆలస్యం అనుకుంటే రాహేలు గర్భమును యోసేపు పుడతాడా? అలాగే ఆలస్యం అనుకుంటే జకరియా ఎలిజబెత్లకు బాప్తిసం ఇచ్చి యోహాను పుడతాడా? ఆలస్యం అలక్ష్యం కాదమ్మా, ఆలస్యము ఆశ్చర్యకరమైన సంగతులు తెలియజేస్తుంది. ఏమో రాకడకు సిద్ధపరచడం కొరకు దేవుడు నీ గర్భంలో ఏం దాచించాడో అని. ఇక మామూలు ఆదరణ కలగలే, ఎన్నొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా నిలబడింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ప్రభునందు పిల్లరా, ప్రేమ కలిగి ఉండడం అంత ఈజీగా. దగ్గరుండి ప్రేమను చూపించలేని వారిగా ఉండడం కంటే దూరంగా ఉండి మిక్కటమైన ప్రేమతో ప్రేమించడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమను కలిగి ఉండాలి మనమని కోరుకుంటున్నాడు. అంత ఈజీ కాదు, కష్టమే. కానీ ఏం చేయాలి? ప్రయాసపడాలి. ప్రయాసపడదాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను కాక. రండి.